చేసుకుంటే మరి నేనేం చేయాలి? 2 సర్వేలు చేయించినాం, 6.5 లక్షల శాంపిల్స్, 2 సర్వేలు కలిపి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో మోర్ దాన్ 3,000 శాంపిల్స్తో 6.5 lakh శాంపిల్స్ తీస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక దానిలో 106 గెలుస్తామని వచ్చింది, ఇంకో దానిలో 103 గెలుస్తామని వచ్చింది. నేనేం చేయాలి దానికి? ఇప్పుడు ఒక ఆయన ఏమో నేను సన్యాసం తీసుకుంటాను, నువ్వు సన్యాసం తీసుకుంటే మాకేంది, తీసుకోకపోతే మాకేంది? ఈ సన్యాసాలు తీసుకుంటూ రాజకీయాలు కొత్త కథ అయిపోయింది. గడ్డాలు పెంచుడు, సన్యాసాలు తీసుకున్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫ్యాషన్ నాకైతే అర్థమవుతలేదు. నువ్వు గడ్డం పెంచుకున్నతో, నువ్వు సన్యాసం తీసుకున్నతో రాజకీయాలు ఉంటాయండి? నాకు అర్థం కాదు. రాజకీయాలు విచ్ వే పీపుల్ ఆర్ కన్సర్న్. ప్రజలు తమకు మంచి జరుగుతుందా లేదా, లేక పలానా సన్యాసం తీసుకుంటున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తారా, పలానా గడ్డం పెంచుకున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తారు? ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు ఓల్డ్ 40-50 ఏళ్ళ కింద రాజకీయాలు ఇవన్నీ పనికొచ్చేటువంటి కావు. ఇదంతా అనవసరమైనటువంటిది. నేను వాడు వీడని పదజాలం మాట్లాడినా, మోడీ గారిని కాదు. మీరు చూడొచ్చు మళ్ళీ ఒకసారి, నేను కూడా మళ్ళీ తెచ్చి చూసినా, మళ్ళీ తెప్పి చూసాను. ఎప్పుడు మాట్లాడినా అంటే 2 కాంటెక్స్ట్లలో మాట్లాడిన. ఒక కాంటెక్స్ట్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినా బీజేపీ అధికారానికి వచ్చినా ఒరిగేది ఏం లేదు, 70 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏం లేదు, ఇదే పాత చింతకాయ పచ్చడి తప్ప ఏమి రాదు అని చెప్పిన ఐ స్టాండ్ బై మై వర్డ్స్. ఆ విషయంలో నా వైఖరిలో మార్పు లేదు. ఏం జరిగిందో 70 ఏళ్ళు భారతదేశ ప్రజానీకానికి తెలియదా? యూ థింక్ పీపుల్ ఆర్ ఇన్నోసెంట్? తర్వాత వాడు వీడనే పదం ఎక్కడ మాట్లాడానంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడిన, క్లియర్గా మాట్లాడిన. నేను చెప్పింది ఏంటంటే, నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా, ఎంపీగానో ఎమ్మెల్యేనో ఉన్నా, అసెంబ్లీలో ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాడు జొన్న కాంకులు, ఎర్రిపోయిన వరి కాంకులు, కందిలు తీసుకొని వచ్చిండు అసెంబ్లీకి. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటేనేమో టీడీపీ వాడు తీసుకొని వచ్చిండు, వీడి అధికారంలో ఉంటే వాడు తెచ్చిండు, వాడి అధికారంలో ఉంటే వీడు తెచ్చిండు. కానీ పల్లెలలో మాత్రం కరెంట్ ఇవ్వాలి తెలియదు, అదొక గులాబీ జెండా కూడా తెచ్చిండు అని చెప్పిండు. దట్ వాజ్ ద కాంటెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. అంతకుమించి నేను ఎవరిని దూషించలే, దూషించే అలవాటు నాకు లేదు. ఈయన జైపాల్ రెడ్డి నా సంస్కారమే బాగాలేట ఆయనకు. మొత్తం కేసీఆర్ భాషనే అట్లుంటుంది. కేసీఆర్ భాష ఉన్నది చెప్తే అట్టు ఉంటుంది. ఏం భాష, ఏం తప్పు మాట్లాడు నేను? తెలంగాణలో కామన్గా యాజ్ యూజువల్గా మాట్లాడుతాం, రోజు మాట్లాడే భాష. ఏమో వాడేటపై వీడేటపై ఇంకా రాపాయి అని చెప్పి ఇంకా తమాషగా మాట్లాడతారు తెలంగాణలో. అలిగిపోయిన అలీసాబాటేవా, పిలువైన పీర్సాబాటేవా, వీడిరాడు వాడరాడు ఎటువా అని మాట్లాడతారు. రోజు ఎవ్రీడే మాట్లాడతారు. మరి లేని రవత్తులు కవత్తులు పెట్టి సంస్కృతాలు మాట్లాడి నాతో కాదు. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో తెలంగాణ వ్యవహారిక భాషలో మాట్లాడతాం. డెఫినెట్గా అట్టే మాట్లాడతాం. మీకోసం నా భాష మార్చుకోవాల్సిన కర్మ నాకు లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.